సంవత్సరంలో 2004లో ఎంత శరీరంలో బలహీనమైనా సరే మరి ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్క సన్నిధిలోన ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఒక చంటి పిల్లలు అంటే ఎవరు పెట్టి ఎలాగుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అంత ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యక్రమం ఏంటి మన చర్చిలో జరిగిన ఒక వివాహం అనేది మరి ప్రకాశ్ సార్ కుమార్తె వివాహంలో ఉన్నదని మళ్ళీ రామారావు తమ్ముడు కుమారుడు విషయంలో మరి అనేక విషయాల్లో మరి నేను ఎంతో ఉత్సాహంగా మరి క్యారియర్స్లో కూడా అంత ఉత్సాహంగా శరీరం సహకరించుకునేప్పటికి కూడా నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నేను వెళ్ళిపోవాలని అదే ఆరాటం. అత్తమ్మ చాలా హుషారుగా ఉన్నారు, అత్తమ్మ చాలా హుషారుగా ఉన్నారు. మరి చూసుకోండి మీ శరీరం మరి సహకరించదు, మరి బలహీన పడిపోతే మరి ఒక్కసారి పడిపోతే మరి మేము చేయలేము. మరి చిన్నవాడు చాలా దెబ్బలాడుతూ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి, స్వెటర్ వేసుకోండి, తర్వాత సాల్వ్ కప్పుకోండి, ఏదో మరి చెప్పారు. అయినప్పటికీ నేను ఏ దాంట్లో కూడా దేవుడు నన్ను బలహీన పరుస్తాను, చాలా బలహీనం ఇచ్చాడు. మరి నా కుమారుడు ఉమాను ఉన్నాడు, మరి శరీరం చాలా సహకరించట్లేదు. అది మీకు వీడియో చూపించానంటే మరి చాలా మీరు తలగిల్లిపోతారు. అయినప్పటికీ దేవుడు వాడు విడిచిపెట్టలేదు. మరి మన కష్టజీతం పంపిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ప్రతి ఒక్క విషయంలో వాడు సహకారంగా ఉంటూ మరి ఆ బిడ్డని వాళ్ళ కుటుంబాన్ని ప్రత్యేకించి మరి జ్ఞాపకం చేసుకోండి. మరి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను వచ్చి మరి ఇక్కడి నుంచి ఉండి మరి నా పెద్దకోడలు చిన్నకోడలు ఇంటి పెద్దకోడలు ఇంటి మన చిన్నకోడలకి మరి మరిపాలెం వెళ్ళడం జరిగింది. మరి నేను అందరికి చెప్పాను, నేను ఎంతవరకు ఉన్నాను కానీ నాకు చర్చిలో నేను ఉన్నానంటే సంఘంలో ప్రతి కార్యక్రమాలు ఉండాలి. పండగంతా అయిపోయిన తర్వాత వస్తాను, అంతవరకు నన్ను పిలవకండి, నేను ఏ దానిలో కూడా మీ దానిలో ఉండదని చెప్పేసి మరి వచ్చాను. మరి దేవుడు నన్ను ఎంతో ఈ సంవత్సరం అంతా కాపాడి మరి ఆరోగ్యించి ఆశిస్తూ సంఘంలో ఈ విధంగా నిలబెట్టినట్టే కేవలం దేవుడి కృప. అందుని బట్టి దేవుని వందనాలు. నా కుటుంబం ప్రత్యేకించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్షి దేవుడు దీనికి ఆశ్రయించగలరు.